ఒకప్పుడు జిందగీ అంటే రోటీ కపడా మకాన్, కానీ ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్. అయితే చదువులో నాన్నకంటే నువ్వే బెస్ట్ అమ్మా. ఒక టాలెంట్ టెస్ట్లో మీ నాన్న ఫెయిల్ అయ్యారు, కానీ మిగతా ఎగ్జామ్స్లో ఎప్పుడూ ఫస్టే. చూసావా రిషి, మన నాన్న కూడా చదువులో టాపే. అమ్మా, నేను టాలెంట్ హంట్ టెస్ట్కి పేరిచ్చేసి వస్తాను. అలాగే. నీ పేరు? పార్దు సార్. ఓకే. రిషి, నువ్వెళ్ళు. నెక్స్ట్. ఏంటి శశి చెప్పు. నేను కూడా టాలెంట్ హంట్ టెస్ట్ రాస్తాను. అవునా? ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుంది, బాగా చదవాలి. మరి నేను చదువుతాను రిషి. సరే మరి రా. ఓకే, వెళ్ళు. నీ పేరు? రిషి సార్. ఏ క్లాసు? 4th క్లాస్. నీ పేరు చెప్పమ్మా. శశి. సేమ్ క్లాసే. ఓకే, వెళ్ళండి. ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు? టాలెంట్ హంట్ టెస్ట్ కి నువ్వు కూడా పేరిస్తుంటే మా అందరికి నవ్వొస్తుంది. ఇవ్వకూడదా? అన్ని ఎగ్జామ్స్ లో 0, 1, 2 తెచ్చుకునే నువ్వు ఈ ఎగ్జామ్ అసలు రాయగలవా? అప్పుడెప్పుడు డిఓ వచ్చినప్పుడు టేబుల్స్ రాసేసావని అన్నీ నీకు వచ్చినట్టు తెగ బిల్డప్ కొడుతున్నావా? ఈ ఎగ్జామ్ అంత ఈజీగా ఉండదు. ఇది చాలా టఫ్. నీ వల్ల కాదు. ఎందుకు కాదు? మీ అందరూ రాస్తున్నారు కదా, నేను రాస్తాను. మీకంటే బెటర్ అనిపించుకుంటాను. చూస్తూ ఉండండి. అది చూద్దాంలే. చాలా పండి. నోట్ చేయాలా వద్దా? చేయండి సార్. ఏంటి యశ్ అలా చూస్తున్నావు? ఏం లేదు, నిజంగా శశి పూర్తిగా మారుతుందని నువ్వు నమ్ముతున్నావా సింధు? తనని మారుస్తానన్న నమ్మకం నాకుంది. శశి మారిందని నిరూపించడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది నీకు? ఫైనల్ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేస్తానని శశి నాతో చెప్పింది. ఆ ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తే అప్పుడు నీకే తెలుస్తుంది. మన అగ్రిమెంట్ ప్రకారం శశిని నువ్వు 1 monthలో మార్చాలి. అప్పటి వరకు నీకు టైం లేదు కదా? నిజమే కదా? ఓ పని చేసిందు, నిజంగా తన మీద నీకు అంత నమ్మకం ఉంటే ఈ టాలెంట్ హంట్ టెస్ట్లో శశి మంచి ర్యాంక్ తెచ్చుకునేటట్టు చెయ్యి. అప్పుడు నేను ఒప్పుకుంటాను శశిని నువ్వు మార్చావని. ఏంటేం మాట్లాడు? ఓడిపోతావేమోనని భయపడుతున్నావా? భయమా? భయపడేదాన్నే అయితే ఇన్నాళ్ళు నా పిల్లల కోసం ఒంటరి పోరాటం చేసేదాన్నే కాదు. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? శశి ఈ టాలెంట్ హంట్ ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉందో లేదో, అసలు ఒప్పుకుంటుందో లేదో. శశి ఓకే అంటే నేను రెడీ. యశ్. నానా, శశి కూడా టాలెంట్ హంట్ టెస్ట్ రాయడానికి పేరిచ్చింది. నిజమా? అవునమ్మా, ఇది చాలా టఫ్ ఎగ్జామ్. ఎలా రాస్తుందో ఏమో. రిషి, నువ్వేం నా గురించి
డౌట్ పడక్కర్లేదు. చూస్తూ ఉండు, ఈ ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ తెచ్చుకుంటాను. నానా బెల్ కొట్టారు, క్లాస్కి వెళ్తాం. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. బాయ్ నాన్న. బాయ్ నాన్న. ఇదిగో లంచ్ బాక్స్ తీసుకో. యష్, నా అనుమానానికి నా కూతురే సమాధానం ఇచ్చింది. టాలెంట్ హంట్ టెస్ట్కి తన పేరిచ్చి ఈ అమ్మకి వాళ్ళ నాన్న ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకునేలా చేసింది. ఇంకో వారంలో శశిని ఓ సక్సెస్ఫుల్ స్టూడెంట్గా నువ్వే చూస్తావు. చూద్దాం సింధు. శశి ర్యాంక్ తెచ్చుకోవాలి కదా, అప్పుడు నువ్వు గెలిచినట్టు. తప్పకుండా ర్యాంక్ తెచ్చుకుంటుంది యష్. ఈ అమ్మని గెలిపిస్తుంది. శశి అచ్చం శశి అచ్చం ఆగిపోయావే. ఈ అమ్మ పోలికే అని చెప్పాలనుకున్నావా? మీ అమ్మ అదే వాళ్ళ నానమ్మ పోలిక. పట్టుబడితే అది సాధించే తీరుతుంది. మనం కరెక్ట్ టైంకి స్కూల్కి వచ్చాం చెల్లి. విన్నావు కదా వాళ్ళ మధ్య ఏం సంభాషణ జరిగిందో? విన్నానక్క. సింధుని ఓడించటానికి ఇదే మనకి మంచి అవకాశం. ఈ టాలెంట్ హంట్ ఎగ్జామ్లో శశి అస్సలు పార్టిసిపేట్ చేయకూడదు. అందుకు నువ్వు ఒక పని చేయాలి. చెప్పింది గుర్తుంది కదా, నువ్వు వెళ్ళి శశి మనసు మార్చాలి. అలాగే అక్క. వెళ్ళు. అమ్మా శశి. అమ్మా అమ్మా. ఎలా ఉన్నావు తల్లి? ఆ సింధుతో ఉంటే ఎలా హ్యాపీగా ఉంటానమ్మా. నీతో ఉంటేనే కదా నాకు సంతోషం. అందుకే కదమ్మా నీతో మాట్లాడటానికి నేను వచ్చుండాను. శశి, క్లాస్కి టైం అవుతుంది, త్వరగా రా. నువ్వు వెళ్ళు రిషి, నేను అమ్మతో మాట్లాడే వస్తాను. సరే. అమ్మా, నీకో విషయం తెలుసా? నేను టాలెంట్ హంట్ టెస్ట్కి నా పేరు ఇచ్చాను. మా క్లాస్లో వాళ్ళందరూ అది టఫ్ టెస్ట్, నువ్వు పాస్ అవ్వలేవు అని నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఆ టెస్టులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని అందరి నోళ్ళు మూయిస్తాను చూడు. శశి, నిన్నొకటి అడగనా? అడగమ్మా. ఏంటది? నాకు తెలుసు నువ్వు టాలెంట్ హంట్ ఎగ్జామ్స్ రాసి ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకుంటావు. అందరికంటే టాపర్గా నిలుస్తావా? నీలో అంత టాలెంట్ ఉందా తల్లి? థ్యాంక్స్ అమ్మా. కాకపోతే ఒక్కటే ప్రాబ్లం. ప్రాబ్లమా? ఏంటమ్మా అది? నువ్వు ఆ ఎగ్జామ్లో పాస్ అయితే ఆ సింధు నిన్ను మార్చినట్టు అవుతుంది, దాన్నే గెలిచినట్టు అవుతుంది. జస్ట్ ఇందాకే మీ నాన్నతో ఆ సింధు పందెం కూడా కట్టున్నది. అలాగా? అవును శశి. నువ్వు ఎగ్జామ్లో ర్యాంక్ తెచ్చుకుంటే అమ్మగా నేను ఓడిపోతాను. అప్పుడు
మీ నాన్న నన్న ఇంట్లో ఉండనివ్వరు, బయటికి పంపించేస్తారమ్మా. అమ్మా నువ్వు ఏడవకమ్మా, నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏడవద్దమ్మా. పర్లేదు, శశి మెల్లిగా దారికొస్తోంది. ఆ సింధు వల్ల నువ్వు ఎగ్జామ్ రాసి గెలిస్తే ఈ అమ్మ నీకు శాశ్వతంగా దూరమైపోతుంది. నువ్వు నాకు దూరం అయిపోతే నేను బ్రతకలేనమ్మా. నువ్వే కాదు శశి, నీకు దూరమై నేను కూడా బతకలేను, చచ్చిపోతానమ్మా. శశి, నువ్వు నాకు మాట ఇస్తావమ్మా? నన్ను గెలిపిస్తావమ్మా? నువ్వు ఈ ఎగ్జామ్ రాయకూడదు, ఆ సింధును ఓడించాలి. అలా అని ఈ అమ్మకి మాట ఇస్తావమ్మా? శశి, మాట ఇవ్వమ్మా. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా పేరు వెనక్కి తీసుకుంటానులే, నేను ఎగ్జామ్ రాయను. శశి, సక్సెస్. శశి సెంటిమెంట్ ట్రాప్ లో పడిపోయింది. ఇంకా సింధు ఎలా గెలుస్తుందో నేను చూస్తాను. నాకు తెలుసు తల్లి, ఈ అమ్మ మాట నువ్వు కాదనవు, నాకు తెలుసు. నువ్వు నా బంగారు తల్లివి. సరే తల్లి, క్లాస్ టైం అయితే ఉండదు, నువ్వు వెళ్ళమ్మా. గుడ్ జాబ్ చెల్లి, చాలా బాగా యాక్ట్ చేసావు. థ్యాంక్స్ అక్క. యష్ని ఆఫీస్ వరకు లిఫ్ట్ అడిగితే, అమ్మో వద్దులే, మళ్ళీ ఏమనుకుంటాడో. ఏంటి సింధు, నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా? అది 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 ఆహా, ఏం లేదులే. ఆఫీస్కేగా? అవును. సరే రాను. అనుకోనే లేదుగా
కనువిందే చేయగా కదిలొచ్చే తీరమల్లే కలిసానేనే నువ్వు ఒకే నేను చెరు సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే ప్రాజెక్ట్ క్లోజ్ అవుతుంది. నీతో కలిసి ఇలా కార్లో ఆఫీస్కి వచ్చే అవకాశం బహుశా ఇక నాకు రాదేమో. రే చూసుకొని వెళ్ళు. బాబు ధర్మం చేయండి అయ్యా. బాబు ధర్మం చేయండి అయ్యా. ఆగు. ఆ దేవుడు మీ భార్య భర్తల్ని చల్లగా చూస్తాడయ్యా. ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబయ్య అయ్యా. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఏ బాబు ఇలా రా. అట్టగే అమ్మా. ఆ దేవుడు చల్లగా చూడాలమ్మా. నీకంతా మంచి జరుగుతుందమ్మా. ఎందుకు డబ్బులు ఇచ్చావు నువ్వు? నువ్వు ఆ బిచ్చగాడికి డబ్బులు వేయాలని పర్స్ తీసి కూడా వేయకుండా ఎందుకు ఆగావు? మనిద్దరం చిలక గోరింకల్లా ఉన్నాం. ఆ దేవుడు భార్యాభర్తలుగా మనల్ని చల్లగా చూస్తాడు అని అతను అన్నాడు కదా. నువ్వు డబ్బులు ఇవ్వడానికి కారణం ఆ బిచ్చగాడు అలా అన్నాడనే కదా? అవును, నాకు నచ్చిన మాట అన్నాడనే డబ్బులిచ్చాను. నీకు నచ్చితే సరిపోతుందా? ఎదుటాళ్ళకు కూడా నచ్చాలిగా. ఇవాళ నచ్చనిది రేపు నచ్చొచ్చు కదా. ఏదైనా సాంగ్ ప్లే చేయొచ్చు కదా యష్. ప్రేమ ప్రేమ తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా. ప్రేమ ప్రేమ మది అడుగునాల జడి నువ్వా నువ్వా. అవును అంతేగా ప్రేమ అంటే వింతేగా. నిన్ను చేరినుదా అది ఉరుకులు పరుగులు తీసి తీసి. ప్రేమ ప్రేమ తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా. ప్రేమ ప్రేమ మది అడుగునాల జడి నువ్వా నువ్వా. అవును అంతేగా ప్రేమ అంటే వింతేగా. నిన్ను చేరినుదా అది ఉరుకులు పరుగులు తీసి తీసి. ఎస్ సార్. సింధు మేడం, సునంద మేడం వెయిటింగ్. డెలిగేట్స్ కూడా వచ్చారు. మీరు వస్తే మీటింగ్ స్టార్ట్ చేద్దాం అంటున్నారు. సరే వస్తున్నాను. యష్, ఏ మీటింగ్ అది? నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఓ సారీ సింధు, నీకు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ఈ ప్రాజెక్ట్ని ఫైనల్గా సునంద గారికి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను.
నా కోసం డెలిగేట్స్ వెయిట్ చేస్తున్నారంట, వెళ్దాం పద. రండి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేసిన పర్సన్స్ వీళ్లే, మిస్టర్ యష్ అండ్ సింధు. యష్, మీ ఫైనల్ ప్రెజెంటేషన్ కోసం డెలిగేట్స్ వెయిట్ చేస్తున్నారు. స్టార్ట్ చేద్దామా? ఎస్ మేడం. సింధు కూర్చో. టోటల్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏవో చిన్న చిన్న మైనర్ వర్క్స్ మిగిలి ఉన్నాయి అంతే. యాక్చువల్గా నేను వాస్తవ్ మా 2 కంపెనీస్ కలిసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. బట్ వాస్తవ్ లేకపోయినా వాస్తవ్ ప్లేస్లో సింధు సపోర్ట్ నాకు బాగా ఉపయోగపడింది. సింధు లేకపోయి ఉంటే ఈ ప్రాజెక్ట్ ఇంత గొప్పగా వచ్చి ఉండేది కాదు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. నేను యష్ ఇద్దరం కలిసి కోఆర్డినేషన్తో వర్క్ చేశాం. అందుకే ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది. ఈ ప్రాజెక్ట్లో ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి. అవేంటంటే మీరిద్దరూ ఇలాగే కంబైన్డ్ గా కంటిన్యూ అయితే ఇక మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ క్లోజ్ అయితే ఇంకెప్పటికీ సింధుతో కలిసి వర్క్ చేయలేను.